పీసీసీ చీఫ్ మీ జిల్లా నుంచే ఉన్నారు రేవంత్ రెడ్డి. ఎవరు చెప్పిండ్రు? రేవంత్ రెడ్డి ఒకటే మాట చెప్పింది నాకు, అన్న నిన్ను కాదని నేను ఎవరికి ఇయ్య. మీకే టికెట్ ఇస్తా అని క్లారిఫై చేశారు. మళ్ళీ ఇప్పుడు నిన్ను కాదని ఎవరికి ఇయ్యను అంటే నేను నాకు కోరుకుంటున్నప్పుడు నిన్ను కాదనంటే మిమ్మల్ని కన్విన్స్ చేసి ఇస్తారేమో వేరే వాళ్ళకు. కన్విన్స్ అనేది ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, మా అబ్బాయి బీజేపీకి వెళ్ళి పోటీ చేసిండు, 2014లో పోటీ చేసిండు. దాదాపు 30,000 ఓట్లు వచ్చినాయి బీజేపీకి రావడం. అంతకుముందు 2,500 వచ్చినాయి. మళ్ళీ మా అబ్బాయి చేసినప్పుడు 30,000 వచ్చినాయి. మళ్ళా రాజ్నాథ్ సింగ్ అటువంటి పెద్దలు వచ్చి మళ్ళా 18లో వచ్చి ఉపన్యాసాలు ఇచ్చిపోయినా మళ్ళీ 3,000 వచ్చింది. ఓకే, 30,000 అంటే అంటే ఆయనకు సత్తా ఉన్నాడే కదా, కొంత కేపబిలిటీ కూడా ఉంది, మాట్లాడే శక్తి కూడా ఉంది, ఇష్యూస్ తెలుసు. నేను రోజు ఇంట్లో నేను డిస్కస్ చేస్తున్న ఇష్యూలన్నీ తెలుసు ఆయనకు. నాగర్ కర్నూలులో అన్ని ఊర్లు తిరిగినోడు, ఈయనకు మొత్తం కూడా తెలియదు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు అంటే మేము ప్రచారం చేసుకోలేదు సోషల్ మీడియాలో, అంతేగాని మేము చేసుకోలేదు లేదు. నాకు రౌండ్ ట్రాడెన్ బలైన వర్గాల బలం ఎక్కువగా, రైతుల బలం. మీ కొడుకుని కంటెస్ట్ చేస్తారా మీరు చేస్తారా? ఇప్పుడు ఆయన అంటే ఏజ్ అంటే ఓకే, కానీ మళ్ళీ 92 ఏళ్ళోడు మన కర్ణాటకలో ఎమ్మెల్యే అయింది కదా, కాంగ్రెస్ నుంచే అయింది కదా. కానీ మీకు ఆరోగ్యం బాగాలేదంటారు, హార్ట్ సర్జరీ అయింది. హార్ట్ సర్జరీ అనేది కృష్ణరావుకి అయింది, నాకంటే ముందలైంది. జుప్పల్లి కృష్ణారావు అయింది అంటున్నా. అందుకోసం ఇప్పుడు ఒకటే అండి, మరి ఎందుకు జాయినింగ్? మీరు ఉండగా ఇంకో నేత జాయినింగ్ ఎందుకు? ఇప్పుడు ఎమ్మెల్సీ ఆయన సీటు కూడా పోగొట్టుకుంటున్నారు. దామోదర్ రెడ్డి కేసీఆర్ ఊరుకోడు కదా, ఆయన తీసేస్తారు ఎమ్మెల్సీ నుంచి. ఒక్క మాట అనలేదు ఇంతవరకు, మరీ కూడా ఒక మాట అనలేదు దామోదర్ రెడ్డిని. ఆడ ఉండే ఎంపీపీలో జెడ్పీటీసీలో దామోదర్ రెడ్డిని ఒక్క మాట అంటలేరు. నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నీ కొడుకు ఎందుకు అవతలకు పంపించినావు అంటలేరు. దాని మతలబ్ ఎందుకు మాకు. ఇప్పుడు వాళ్ళు పార్టీలు మారారు సరే, మీరు కూడా మారారు కదా. తెలుగుదేశం పార్టీ, నగారా సమితి, మీ ఓన్ పార్టీ పెట్టుకున్నారు, బీజేపీ, మళ్ళీ కాంగ్రెస్. యు నో pretty well, నగారా సమితి ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ ఎడ్యుకేషన్. ఓకే, ఉద్యమం సంబంధించి ఏం పార్టీ రిజిస్టర్ చేయలేదు కదా దాన్ని. నేను మీరు చెప్పినట్టు తెలుగుదేశంకి వెళ్ళి నేను మారలే. నన్ను సస్పెండ్ చేస్తే, చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేస్తే నాకు గత్యంతరం లేని పరిస్థితిలో నేను అంటే రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజీనామా చేసి సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన, ఎందుకంటే రాజకీయాలు విలువలకు ఇంపార్టెంట్. చేసిన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన, ఇండిపెండెంట్గా. కేసీఆర్ సపోర్ట్ చేశారు కానీ మీకు అందరు చేసిండ్రు. తెలంగాణలో నేను ఆయన అన్నాడు పోటీ పెడతాడు, పెట్టు అని చెప్పిన. నేను ఎన్నికపోలేదు. కేసీఆర్ అన్నాడు టీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేయమంటే చేయనన్న, పెడతా క్యాండిడేట్ పెట్టుకో శాతం అయితే. ఏం ఎన్నికపోలేదు బ్రదర్, కానీ పెట్టలే కదా, సపోర్ట్ చేశాడు కదా మొత్తానికి. అరే చేయకపోతే ఇప్పుడు అంటే ఆయన ఏమంటారు ప్రజలు. ఇప్పుడు నేను ఏంటి కోసం రాజీనామా చేసిన. ఇవాళ ఒకటి అడుగుతున్నా, సకల జనుల సమ్మెల ముందలుండి పోరాడిన మీరు చూసిండ్రు. ఈ మిలియన్ మార్చ్ కానీ సాగర మార్చికు నేను నాగర్ కర్నూలుకి వెళ్ళి ప్రజల సాక్షిగా చెప్తున్నా, నాగర్ కర్నూలుకి వెళ్ళి దాదాపు 13,000 మందిని తీసుకొని వస్తే అది సక్సెస్ అయింది. ఆ రోజు రాత్రి వరకు కూడా, అంటే మరుసటి రోజు అంతకంటే ముందు రోజు రాత్రి వరకు కూడా ఆయన చంద్రశేఖరరావు సాగర్ మార్చికు సపోర్ట్ చేయలేదు. రాత్రి 10-11 గంటలకు చేసిండు మంది ఇంటారా, పొద్దుగాలు వచ్చి సాగర్ మార్చికి. ఇప్పుడు మేము ఉద్యమంలో ముందుండి పోరాడినాం. ఈయన ఉద్యమం చేసింది ఏం లేదు. ఉద్యమం చేసింది ఏంటంటే కాంగ్రెస్లో అడుక్కొని కొన్ని సీట్లు తీసుకొని పోటీ చేయడం, రాజీనామాలు చేపించడం, బై ఎలక్షన్. రాజీనామా అంటే సీటు పోగొట్టుకోవడం కదా, సాక్రిఫైసే కదా. చూడండి, సాక్రిఫైసే కదా. నేను చెప్పింది అర్థం. సార్లు తెలంగాణ గురించి రాజీనామా చేసింది టీఆర్ఎస్ తప్ప వేరే పార్టీ. చెప్పింది కొద్దిగానండి. ఉద్యమము ఆ రోజు మేము 69లో చేసినప్పుడు పోలీస్ తూటాలకు మా సహచరులను కోల్పోయినాం. అర్థమైంది. ఇది ఈయన ఉద్యమం ఏంటంటే, ఈయన ఉద్యమం తూటా లేకుండా తెలంగాణ సాధించారు కదా, అది కదా గొప్ప. కేసీఆర్ తూటా కాదు, ఆ రోజున 369 అంత పెద్ద ఉద్యమం జరిగితే ఇవాళ 1,200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. హరీశ్వరరావుకు అగ్గిపెట్టే దొరకదు అంటు పెట్టుకోవటానికి.
శ్రీకాంతాచారికి దొరుకుతుంది. ఇంకా అట్లా పేర్లు అన్నీ చెప్పుకుంటూ పోతే అగ్గిపెట్టెలు దొరుకుతాయి. కాంగ్రెస్ కదా కారణం, స్టూడెంట్ సూసైడ్ కాంగ్రెస్ కదా, చూడయ్యా, delay వినండి, అవ్వడం. మీరు కేసీఆర్ ఎందుకు కారణం అవుతుంది? మీరు వినండి, ఇది కాంగ్రెస్ మీద మేము ఆ రోజు ఒత్తిడి తెచ్చినాం. జాగో బాగో అని మంత్రుల కాన్స్టిట్యున్సీలో మీటింగ్లు పెట్టింది నాగం జనార్దన్ రెడ్డి. అందరం ఐక్యంగా పోరాడదామని ఐక్యత దీక్ష చేసింది జనార్దన్ రెడ్డి. అంతేకాకుండా ప్రైమ్ మినిస్టర్ గారు ఇది ఇక్కడికి వచ్చిండే, హైదరాబాద్కి వచ్చినప్పుడు అంటే బెలూన్లు ఎగిరేసి నిరసన తెలియజేసింది నాగం జనార్దన్ రెడ్డి. వేరే వీళ్ళేమి కేసీఆర్ కాదు, అందరినీ కలుపుకపోయే ఉద్దేశంతోనే చేసింది నేను.